నేను ఎక్కువ టైం తీసుకోకుండా ముఖ్యంగా మొదలు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కానీ మా యువ నాయకుడు మా మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు మా తమ్ముడు వంశీ గారు కానీ పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు కానీ వేదిక మీదటువంటి గౌరవ చైర్మన్లు అదేవిధంగా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న ఈరోజు మా ధర్మపురి లక్ష్మణ స్వామి 1400 సంవత్సరాల క్రితం వెలిసిండు. అక్కడ గతంలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి యాగాలు చేసిండు, యజ్ఞాలు చేసిండు. మా ధర్మపురి క్షేత్రానికి 500 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తా అని చెప్పి 2014లో మాట ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న. దయ ఉంచి ఆ భగవంతుడు వెలిసినట్టు దేవుడు ఆ ప్రపంచంలో నలుమూలలు పెద్దలాది మా పెద్దలు శ్రీధర్ బాబు గారి ఇలవేల్పు మా విలేపేల్పు దయచి దండం పెడతాన్నా. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి విషయంలో పట నేను వినతి పత్రం ఇస్తానా కేవలం ఒక 50 కోట్ల రూపాయలు మా అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి కోసం దేవాలయం అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మొన్న ఒకటి చెప్తున్నా, ప్రపంచంలో పవిత్రమైన గోదావరి ఉంటుందన్న. రేపు 26 డిసెంబర్లో పుష్కరాలు వస్తున్నాయి. ఆ గోదావరిలో ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన సివరేజ్ లైన్ నేరుగా పవిత్రమైన గోదావరిలో కలుస్తుంది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మా జిల్లా చైర్మన్ వచ్చి మా గోదావరికి వచ్చి పూజలు చేసినారు. పవిత్రమైన గోదావరి చేస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా వచ్చి పూజలు చేసిండు. కానీ ఒక్క రూపాయి కూడా గోదావరి ప్రక్షాళన కోసం ఇవ్వలే. దయచేసి అన్న అక్కడ ఏదైతే ఆ సివరేజ్ పోకుండడానికి కేవలం 17 కోట్ల రూపాయలు మీరు ఏదో అడ్మిషన్ శాంక్షన్ కోసం అప్రూవల్ పోయిందన్న. ఈ 2 కార్యక్రమాలు కూడా దయ ఉంచి పెద్ద మనసుతోని నాకు శాంక్షన్ ఇచ్చే విధంగా ఆదేశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ చివరిగా పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క సూచన మేరకు నా ధర్మపురి ప్రజల పక్షాన ఏటీసీ ఇచ్చినందుకు మా ధర్మపురి లక్ష్మణ స్వామి పేరు మీద ధర్మపురి పత్తిపాక రిజర్వాయర్ కోసము మీరు ఆదేశాలు ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి మీరు ఏదైతే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా ధర్మపురి ప్రజలకు 15 సంవత్సరాలకి వెళ్ళి ఓడినా గెలిచినా ఒకటే జెండా పట్టుకొని ఒకటే పార్టీ పట్టుకొని ఈరోజు వేలాది మంది కార్యకర్తలు వచ్చిన మా కార్యకర్తలందరూ కూడా చేతి జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటున్నా.